దశాబ్దాల తరబడి భారతదేశంలో 2.5 లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తే చాలు దాని మీద భారీ పన్నులు వసూలు చేసినటువంటి దేశం మనది. దాన్ని నరేంద్ర మోడీ వచ్చాక అప్పట్లో 5 లక్షలు, ఆ తర్వాత 7.5 లక్షలకి తీసుకువెళ్తే ఈ దఫా ఏకంగా 10 లక్షల దాకా ఎలాంటి ట్యాక్సు లేని దాదాపు 15 లక్షల దాకా స్వల్పమైనటువంటి ట్యాక్స్ స్టేజీకి తీసుకువచ్చినటువంటి పరిస్థితి. 15 లక్షల దాకా ట్యాక్స్ లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇక ఆ పైన దాదాపుగా 20 లక్షల దాకా కూడా స్వల్ప ట్యాక్స్ అన్నటువంటి స్టేజ్. అంటే ఉద్యోగుల యొక్క జీతం పెరుగుదల, ప్రైవేట్ ఉద్యోగుల యొక్క జీతం పెరుగుదల, ఆ పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే ఫార్ములా ట్రంప్ కూడా అమలు చేయబోతున్నాడా? తాజాగా ట్రంప్ చెప్తున్నటువంటిది, ట్రంప్ వర్గం చెప్తున్నది ఏంటంటే $150,000 ఏడాదికి, $1,50,000 లోపు సంపాదించే వాళ్ళ మీదన ఏదైతే మినిమం ఛార్జ్ వేసేసి ట్యాక్సెస్ అవాయిడ్ చేసేటటువంటి అవకాశం కల్పిస్తారు అన్నటువంటి చెప్తున్నారు. $150,000 లోపు చేసేటటువంటి వాళ్ళకి ఈ వెసులుబాటు కల్పిస్తే కనుక అమెరికాలో చాలామంది బాగుపడిపోతారు. అప్పుడు ట్రంప్ దేవుడు అవుతాడు.